ఇంకా 4-5 చైర్లు ఏంటి నా పైన 3 అక్షరాల పదం. నేను 2 డాక్టరేట్లు చేశానండి. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, డాక్టర్ ఆఫ్ లిటరేచర్, హైయెస్ట్ డిగ్రీ ఇన్ ఇండియా. 2 కూడా తెలుగు సినిమా మీదే చేశాను నేనండి. తెలుగు సినిమా కథ మీద డాక్టరేట్ చేశాను. తెలుగు సినిమా అంటే కేవలం వినోదం, ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, అది విజ్ఞానం కోసం కూడా అనే ఒక్క మాట కోసం 806 పేజీల తెలుగు సినిమా కథ సామాజిక దృష్టి అని డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని నేను సంపాదించుకున్నానండి. విచిత్రం ఏంటంటే నేను 6 గ్రంథాలు రాశాను, 6 సినిమా మీదే రాశాను. అంటే నన్ను ఏ సినిమా కళామ తల్లి ఈ రోజున ప్రపంచంలో పరశూరు గోపాలకృష్ణ అంటే నా ఊరు తెలియదు, నా కుటుంబం తెలియదు, ఎవరో అనగానే సినిమా వాడు అంటారండి, సినిమా రైటర్ అంటారు, లేకపోతే సినిమా అంటే ఆ సినిమా పేరుతో నేను గుర్తింపబడ్డాను. అలా అయితే ఒకటి ఇక్కడ రెంటాల జయదేవ్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారు నాకంటే బెటర్గా మాట్లాడతారు. తర్వాత మనం ఈ 6వ తారీఖున ఇది చేస్తున్నాము, కానీ అంటే రికార్డెడ్గా కాకుండా కాళిదాసు అని ఒక సినిమా అక్టోబర్ 31, 1931వ తారీఖున రిలీజ్ అయింది. అందులో పాత్రలు తెలుగు మాట్లాడినాయి అని వారు ఆయన గ్రంథంలో నిరూపించారండి. కాబట్టి మనం ఊరికే మనం ఫిబ్రవరి 6 చేసుకుంటున్నా కూడా అక్టోబర్ 31వ తారీఖున కూడా ఏదో ఒక రోజున జరపటం లేదా వారిని తలుచుకోవటం కనీసం అంటే, ఎందుకంటే ఆ పెద్దల్ని మనం గౌరవించుకున్నట్టుగా అవుతుందండి. అందులో ఎల్వి ప్రసాద్ గారు కూడా ఉన్నారు, అందులో గోపి గారు వేదిక మీదకి రావాలి. అలా సినిమా అనేది కేవలం వినోదం కోసమే కాదు, విజ్ఞానం కోసం కూడా అని నిరూపించిన మహానుభావులు వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వెళితే గంట సేపు నేనే మాట్లాడతానండి. 806 పేజీల్లో 10 పేజీలు చాలు నాకు గంట మాట్లాడటానికి. కాబట్టి ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ తలా 1 నిమిషం వాళ్ళ శుభాకాంక్షలు, వాళ్ళ మనసులో మాటలు తెలియజేయాలి. కాబట్టి ఇప్పుడు ముందు దాము గారు, మీరు 1 నిమిషం, మీరు దాము గారు ఇప్పుడు 1 నిమిషం. తెలుగు సినిమా దినోత్సవం అనేది ఫస్ట్ టైం చేయడం జరుగుతుంది. అండ్ అంతకుముందు చాలా ఆర్గనైజేషన్ చేసినాయి. సో ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ వీ వాంట్ టు డూ దిస్ బికాస్ సినిమా అనేది మనందరికీ కూడా తల్లి తల్లి లాంటిది, మనకి ఉపాధి కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కాబట్టి దిస్ ఇస్ వన్ డే విచ్ తెలుగు ఫిల్మ్ చేంబర్ మదర్ బాడీ ప్రతి సంవత్సరం చేద్దామని అనుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం మొదలుపెట్టాం. సో చాలా సింపుల్గా చేస్తున్నాం ఈసారి, జస్ట్ స్టార్టింగ్ కాబట్టి. ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ విల్ ట్రై టు డూ ఇన్ ఎ బెటర్ మేనర్ విత్ మోర్ ఫెలిసిటేషన్స్ అండ్ అదర్ థింగ్స్ పాత తరానికి. సో హ్యావింగ్ సెడ్ దాట్, హిస్టరీ అంటే వాట్ ఐ ఫీల్ అబౌట్ హిస్టరీ ఏంటంటే సినిమా మొదలు అంటే బర్త్ ఆఫ్ సినిమా ఐ ఫీల్ ఇస్ హిస్టరీ. దాని తర్వాత చాలామంది హిస్టరీ క్రియేట్ చేశారు. ఎవ్రీ 20 years ఎవ్రీబడి 20 yearsకి మెనీ పీపుల్ క్రియేట్ హిస్టరీ. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ద బర్త్. సో ఆ బర్త్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బర్త్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే తరాలకు కూడా అది గుర్తుండాలి. పీపుల్ కమ్ అండ్ గో ఎవ్రీ 10 years 20 years పీపుల్ క్రియేట్ హిస్టరీ, బట్ దట్ గోస్ ఆన్. బట్ బర్త్ ఇస్ సంథింగ్ విచ్ ఇన్ హిస్టరీ నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఇది ఒక థాట్ ప్రాసెస్తో అండ్ వి థాట్ విల్ స్టార్ట్ ఆఫ్ టుడే. థ్యాంక్స్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అక్కడి నుంచి రోజు అంటే మనకి 10 రీళ్ళ ఫస్ట్ టాకీ ఫిలిం భక్త ప్రహ్లాద. ఆ భక్త ప్రహ్లాదకి దర్శకులు హెచ్ఎం రెడ్డి గారు. దానికంటే ముందు యాక్చువల్గా ఇవాళ పుట్టినరోజు ఇది జరుపుకోవటానికి అంతకుముందు మనం వేరే డేట్ అనుకునేవాళ్ళం. కానీ రెంటాల జయదేవ్ గారు ఆయన పరిశోధించి పూనా నుంచి ఫిల్మిస్ట్ అన్నీ పరిశోధించి ఆయన ఈ రోజు అని చెప్పటం మూలంగా మనం ఇవాళ చేసుకుంటున్నాం. సో హెచ్ఎం రెడ్డి గారు మన భక్త ప్రహ్లాద కంటే ముందే తమిళ సినిమా అని చెప్పారు, కానీ తెలుగు తమిళ కింద కాళిదాస్ సినిమా అది ముందు 1931లో అది వచ్చింది, 32లో ఇది వచ్చింది. ఆ కాళిదాస్ సినిమాకి 4 రీళ్ళు
తెలుగులోనే డైలాగ్స్, తెలుగులోనే పాటలు, తెలుగులోనే అన్నీ ఉండి తెలుగు హీరో గంగాధర్ గారు యాక్ట్ చేస్తూ, అలాగే తెలుగు డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు ఉండి అది చేయటం జరిగింది. సరే, ఆ కాళిదాసుని తెలుగు తమిళని, తమిళోళ్ళేమో తమిళ మాదని ఓన్ చేసుకోవడం జరిగి దానిలో ఒక 3 రీళ్ళు వాళ్ళ పాటలు, వాళ్ళ డ్యాన్సులు అవి చేయటం. తర్వాత దాని హీరోయిన్ రాజలక్ష్మి గారి తరపున ఇంకొక 2 రీళ్ళు ఆవిడ కుర్తి డ్యాన్స్ అని చెప్పి ఆ డ్యాన్సులు అవన్నీ మిక్స్ చేసి చేయటంతో ఆ కాళిదాసుని తమిళోళ్ళు మా సినిమా అంటారు. కానీ ఒరిజినల్గా కాళిదాసు మన సినిమా, మన తెలుగు సినిమా. సో మనకు చాలా గర్వకారణం ఏంటంటే, మనకి ఆలమ్మర ఫస్ట్ హిందీ సినిమా టాకీ. ఆ ఆలమ్మర సినిమాలో మన ఎల్వి ప్రసాద్ గారు యాక్ట్ చేశారు. అలాగే భక్త ప్రహ్లాదలో మన ఎల్వి ప్రసాద్ గారు యాక్ట్ చేశారు. అలాగే తెలుగు తమిళ్ అనుకున్న కాళిదాసులో మన ఎల్వి ప్రసాద్ గారు యాక్ట్ చేశారు. సో ఎల్వి ప్రసాద్ గారు ఆ రోజుల్లో మూకీ నుంచి టాకీ వరకు యాక్ట్ చేసి, ఒక కష్టపడి ఒక మనిషి 7 రోజులు భోజనం చేయకుండా కూడా ముడుచుకుని పడుకుని అంత స్థాయి నుంచి ఇవాళ ప్రసాద్ స్టూడియోస్ ఇంత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు, మన ఎల్వి ప్రసాద్ గారు. ఆయన లేటర్లో ఎన్టీ రామారావుని పరిచయం చేశారు, ఎన్టీ రామారావు తెచ్చేశారు. సరే, ప్యాన్ ఇండియా అంటాం. మనకు చూసుకుంటే కాళిదాస్ తెలుగు తమిళ నుంచి వచ్చింది. అలాగే పాతాళ భైరవి ఎన్టీ రామారావు యాక్ట్ చేసిన 6వ సినిమా తెలుగు, తమిళ, హిందీ 3 లాంగ్వేజ్లోనూ సూపర్ హిట్ అయ్యి అది 6వ సినిమా ప్యాన్ ఇండియా. సో ఇది చరిత్ర. ఈ చరిత్రలో ఫస్ట్ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ముందు వేరే తరాలు ఉండేవి. వేరే తరాల్లో ఒక స్లీక్గా ఉండి అలా సన్నగా ఉండే పర్సనాలిటీలకే ఉంటుంది, కానీ వేరే వాళ్ళకు ఉండదు అని అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఆయన భారీ పర్సనాలిటీ, భారీ ఇది, ఆయన ఏంటి నాగేశ్వరరావు ఈయనేంటి అని మాట్లాడిన వాళ్ళకి రామారావు, నాగేశ్వరరావు 2 కళ్ళు కింద చరిత్ర సృష్టించి, ఆ చరిత్ర ఎప్పటికీ వాళ్ళు మనుషులు భౌతికంగా లేకపోయినా భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు వాళ్ళు బతికే ఉండగలిగే చరిత్ర సృష్టించినది మన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. అదే కాకుండా పొలిటికల్గా చూసుకుంటే ఎన్టీ రామారావు ఇవాళకి ఆయన రాజకీయంగా వచ్చి ఇవాళ ఫెడరల్ స్పిరిట్ అంటే ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో కూడా భిన్న పార్టీల ప్రభుత్వం ఎన్టీ రామారావు మూలంగా వచ్చింది. అలాగే ఎంజీఆర్ గారు, అలాగే రొనాల్డ్ రీగన్ గారు. సో ఎటు వెళ్ళినా మన సినీ చరిత్ర ప్రపంచంలో అన్ని శాఖల్లోనూ మనం చాలా గొప్పవాళ్ళని చెప్పే సినీ చరిత్రది ఇవాళ మన సినీ పుట్టినరోజు చేసుకుంటానికి మన సినిమా వాళ్ళందరం గర్వంగా ఫీల్ అవుదాం. థ్యాంక్ యూ. గోపాలకృష్ణ ఇవాళ రోజున రెంటల్ జయదేవ్ గారిని, ఆయన్ని జర్నలిస్టు, ఆయన 25 years హిస్టరీని రీసెర్చ్ చేసి మెడ్రాస్ నుంచి కూడా అప్పటి నుంచి 25 years రీసెర్చ్ చేసి ఒప్పుకొని రాశారు ఆయన. అది ట్రూ ఫ్యాక్ట్స్ మాట. అంతకుముందు ఏంటంటే చాలామంది చాలా రాసి కొన్ని డేట్లు తప్పు ఉంటాం, లేకపోతే ఇందాక ప్రశ్న చెప్పినట్టు ఇక్కడ అవుతాయి ఇంకోళ్ళు. సో అవన్నీ నిజాలు అనుకుని హిస్టరీలో ఉన్నాయి. సో అన్నిటి మీద రీసెర్చ్ చేసి విత్ ప్రూఫ్స్ పెట్టి అది కాదు ఇది అని, ఇంక్లూడింగ్ ఈ డే కూడా, ఈ డే ఏదైతే ఉందో అంతకుముందు వేరే రోజున చేసేవారు, ఆ రోజు కరెక్ట్ కాదండి అని చెప్పి ఆయనే రీసెర్చ్ చేసి మళ్ళీ డేట్ ఫిక్స్ చేసి, సో అంత రీసెర్చ్ చేశారు. కమర్షియల్ పర్పస్ కోసం కాదు. ఒక సినిమా అంటే ప్యాషను, మమకారం, చాలా ప్యాషన్ అంటారు. దిస్ ఆల్సో ట్రూ ప్యాషన్. అవుట్ ఆఫ్ ప్యాషన్ హీ హెస్ డన్ దట్. 25 years ఆఫ్ రీసెర్చ్ వీ షుడ్ ఆల్ అప్రిషియేట్. ఎందుకంటే నెక్స్ట్ తరాలకి ఇది నిజం, ఇది కరెక్ట్ డేట్ అని తెలియటానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఫాల్స్ మనం పెట్టుకుంటే అది స్ప్రెడ్ చేయటం కాదు కదా. సో దట్ వే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ స్టార్టింగ్ డే వీ వాంట్ టు ఆయన సన్మానిద్దాం అనుకున్నాం. సో అది నేను మర్చిపోయి ఇప్పుడు చెప్తాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. వేదిక ఇచ్చిన పెద్దలందరికీ కూడా చాలా చాలా సంతోషమైన దినం ఇవాళ. ఎప్పటి నుంచో మనం చేసుకోవాల్సిన పండగ కనీసం ఇవాళన్నా మీ హయాంలో చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మనందరం కూడా సినిమా మీద బతుకుతున్న వాళ్ళం. ఇవాళ మనం ఎంతో అంటే నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక మాట అన్నాడు, మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంతా కూడా చాలా హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉండేది, ఆ కాంపిటీషన్ మేము తట్టుకోగలిగే ఉండేవాళ్ళం కాదు, మాకు సరిగ్గా సాంస్క్రిట్ మాట్లాడడం చేత వచ్చేది కాదు, మంచి మాటలు మాట్లాడడం కూడా చేతగా వచ్చేది. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు చాలా చక్కగా పాడగలిగిన వాళ్ళు, నటించగలిగిన వాళ్ళు ఉండేవారు. ఏ విధమైన అవకాశాలు కూడా ఉండేవి. మాలాంటి వాళ్ళు చూసి హీనంగా కూడా చూసేవారు. అందుకని ఇవాళ మీరు వచ్చారు, మీకు ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు మీకు తెలియదు. మేము చాలా కష్టాలు పడి ఒక తారు రోడ్డు, సిమెంట్ రోడ్డు వేసాం.
ఆ సిమెంట్ రోడ్డు మీద మీరు ఇప్పుడు బాగా హ్యాపీగా వెళ్తున్నారు అని చెప్పి నాగేశ్వరరావు గారు అనేవారు. అది నిజమే. అది మరి అలాంటి వాళ్ళు ఎంతమంది, ఒక ఎల్వి ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ అట్లాంటి మహనీయులు సినిమా ఇండస్ట్రీ అవ్వటం కోసం, సినిమా రంగంలో రావటం కోసం ఆయన అనేక సినిమాల్లో నటించడమే కాకుండా డైరెక్ట్ చేయటమే కాకుండా వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో మనందరం కూడా గర్వంగా చెప్పుకోదగిన వ్యక్తుల్లో ఎల్వి ప్రసాద్ గారు ఆద్యుడు అని చెప్పుకోవచ్చు మనం. హెచ్ఎం రెడ్డి గారు వాళ్ళందరూ తర్వాత తీసినప్పటికి కూడా వారికంటే ముందు నుంచే ఆయన నటనలో ఉండటం, మరి హిందీ సినిమాల్లో చేయటం, బెంగాలీ సినిమాలు చేయటం, అలా ఇప్పుడు ఇందులో ఎవరు గొప్ప ఎవరు కాదని కాదు, ఎంతోమంది మహానుభావులు ఎంతో కష్టపడి ఈ సినిమా పరిశ్రమకు ఒక గ్లామర్ తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో చెప్పాలంటే రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉండేది సినిమా నటుడికి. ఎందుకనంటే రాజకీయ నాయకులు పదవిలో ఉన్నన్ని రోజులు చాలా రోజులు వెంట పడతారు, అందరూ చేస్తారు నుంచి ఉంటుంది. కానీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎవరు బలకరించరు. కానీ సినిమా వాళ్ళకి అలా కాదు. సినిమా వాడు అనేది ఒక గ్లామర్ కనుక వచ్చిందంటే మనం సినిమాల్లో నటిస్తున్నా నటించకపోయినా, సినిమాలు తీసినా తీయపోయినా సినిమా వాడు రా అంటారు. ఏ ఊరు వెళ్ళినా కూడా చక్కగా మర్యాదగా పిలిచి వాళ్ళ ఇంటికి కాఫీ పిలిచి భోజనం పిలిచో ఎంతో మర్యాదగా చూస్తారు మనం పోయే వరకు కూడా. అలాంటిది ఒక్క సినిమా వాళ్ళకే ఉంది. ఇది క్రికెటర్స్ కూడా చాలామంది బాగుంటుంది అంటారు, కానీ వాళ్ళు కూడా రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు. అలా పట్టించుకునేటటువంటి వాళ్ళ ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో స్థానం ఏర్పరచుకుంది ఎవరు అంటే సినిమా వాళ్ళే. ఇలాంటి సినిమా ప్రతి సంవత్సరం కూడా పండగ చేసుకోవాలి. నిజంగా ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు అనే దానికి ఎన్ని కారణాలు ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా దాము గారు నడువు కట్టి ఇది చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఛాంబర్ ప్రెసిడెంట్ గారిని, మిగిలిన వాళ్ళందరూ కూడా. సినిమా పరిశ్రమ ఎన్నో విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాల వాళ్ళు కూడా చేతులు కలిపితేనే ఇది ఒక అద్భుతమైన పండగగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఫిబ్రవరి 6 అనేది డేట్ బాగుంది. మరి కాకపోతే మరి నాకు చెప్పినట్టుగా మరి ఆ ముందు రోజు ఆ సినిమా మనకు తెలుగు సినిమా కదా ముఖ్యం. తెలుగు సినిమా అన్నప్పుడు మన రఘుపతి వెంకయ్య గారి సినిమా కదా, అదేలేండి. ఏదేమైనా డేట్ ఏమిటి అనే దాని మీద కావాలంటే ఇంకా చర్చ చేసుకొని ఒక డేట్ డిసైడ్ చేస్తే బెటర్ అండి. అది వండర్ఫుల్ అండి. ఈ కార్యక్రమాన్ని నిన్న దాము గారు చెప్పినప్పుడే, ఫోన్ చేసి చెప్పినప్పుడే అన్నారు, చాలా పెద్ద ఎత్తున చేద్దామని అనుకున్నామండి, ఇది ఫస్ట్ ఇయర్ కదా, డేట్ మళ్ళీ దాటిపోతుంది, ఇవాళ సింపుల్గా చేద్దాం ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ నుంచి దాన్ని చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పి అని చెప్పారు. చాలా చాలా సంతోషం అండి. ఇవాళ మీరు, మేము, మనము అందరం కూడా సినిమా వాళ్ళు, సినిమా ప్రపంచంలో ఉన్నాం చెప్పుకోవడానికి అందరం కూడా గర్వపడాల్సిందే. ఇంత మంచి అవకాశం రావంటే ఆ భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం ఇది. అలాంటి అవకాశం మనకి ఇచ్చినందుకు, ఈ పరిశ్రమలో మనం ఉన్నందుకు, మనగలిగినందుకు, మరి ఎంతోమంది నిర్మాతలు ఇవాళ ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళందరూ ఎంతో కృషి చేసి మన ఈ ప్రపంచంలో, ఈ సినిమా ప్రపంచంలో ఉండేటట్టు చేశారు అంటే, ఇంతమంది అద్భుతమైన టెక్నీషియన్ని, ఇంతమంది ఆర్టిస్టులని ఎంతోమందిని చేశారు అంటే, దీనికి అంతటి కూడా సినిమా పరిశ్రమ, సినిమా తల్లి మనది. మేము మెడ్రాస్లో ఉండగా చాలాసార్లు గౌరవంగా చెప్పుకునేవాళ్ళు, మీది ఏంటంటే క్యాస్ట్ అంటే మాది సినిమా కులం అండి అనేవాళ్ళం. అదంతా ఒక కులం అండి, సినిమా కులం, సినిమా వాళ్ళం అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. అలాంటి సినిమాలో ఉన్న మనందరం కూడా సోదర సోదరీమణులాగా చక్కగా అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చే సంవత్సరం గ్రాండ్గా చేద్దామని దానికి ఇక నా విషయం కోర్టుకు వచ్చేటప్పటికి నన్ను ఫస్ట్ 73లో ఇంట్రడ్యూస్ చేసింది అట్లూరి పూర్ణచంద్రరావు గారు. ఆయన కూడా సినిమా ప్రపంచంలో ఒక థియేటర్లో, మన ఆ రోజుట్లో సినిమా ఏమంటారు, ఏజెంట్లని ఎవరా, రిప్రజెంటేటివ్, కరెక్ట్, సినిమా రిప్రజెంటేటివ్గా బాక్స్తో పాటు ఒక వెళ్ళేవాడు అనమాట, డిస్ట్రిబ్యూటర్ తరఫున ఉండి రోజు డైలీ రిపోర్ట్లు, మ్యాట్నీ ఎంత వచ్చింది, ఫస్ట్ షో ఎంత వచ్చింది, సెకండ్ షో ఎందుకు వచ్చింది, ఇవాళ ఎందుకు హౌస్ఫుల్ అవ్వలేదు, వాతావరణం ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా చేసి డైలీ రిపోర్ట్ పంపించేవారు అనమాట. ఆయన అట్లూరి పూర్ణచంద్రరావు గారు అక్కడి నుంచి ఆయన జీవితాన్ని ప్రారంభించి, తర్వాత మెడ్రాస్ వచ్చి మెడ్రాస్లో ప్రొడక్షన్ అసిస్టెంట్ లాగా చేరి, అక్కడి నుంచి ప్రొడక్షన్ మేనేజర్ అయ్యి, ఆ తర్వాత సినిమా ప్రొడ్యూసర్ అయ్యి ఎన్ని సినిమాలు తీశారు ఆయన, అసలు అద్భుతమైన సినిమాలు తీశారు. తెలుగులో, తమిళ్లో, హిందీలో, మరి అనేక భాషల్లో తీశారు. ఎంతోమంది ఆర్టిస్టులని, టెక్నీషియన్ని కూడా పరిచయం చేశారు. గొప్ప వ్యక్తి.
ఇప్పుడు 92 ఏళ్ళు ఆయనకి. ఇప్పటికి కూడా ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా అసలు ఎంత గుర్తంటే నిన్న వారం రోజుల క్రితం కూడా ఆయనతో కూర్చొని మాట్లాడాం. ఎప్పుడెప్పటి కబుర్లో ఎంత జ్ఞాపక శక్తిగా ఉందో చెప్పడానికి లేదండి. అలాంటి వ్యక్తి ఇప్పటికీ ఉండగలగడం, ఆయన దగ్గర చాలా సలహాలు తీసుకోవచ్చు. మనం కూడా ఇక్కడే ఉంటున్నారు, ఇప్పుడు ఆయన షిఫ్ట్ అయిపోయారు ఇక్కడికి. తప్పకుండా వారికి కూడా అలాగే ఎంతోమంది పెద్దలు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, నమస్కారం. సాధారణంగా ఒక మనిషి పుట్టినరోజునే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సిల్వర్ జూబ్లీ అని, గోల్డెన్ జూబ్లీ అని ఎంతో గొప్పగా. మరి అలాంటిది ఒక పెద్ద పరిశ్రమ, ఒక సినిమా పుట్టినరోజు అంటే మొట్టమొదటిసారిగా ఒక తెలుగు సినిమా థియేటర్లో విడుదలైన రోజు అంటే భక్త ప్రహ్లాద తెలుగు సినిమా రిలీజ్ అయిన రోజు చాలా చక్కగా దాము గారు ఫిబ్రవరి 6th డేట్న చాలా గ్రాండ్గా తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించడం చాలా గొప్ప విషయం. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో గొప్ప నటులు, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మేము జనరల్గా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మేము అంటుంటాం, మాకు నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు 2 కళ్ళు లాంటి ఈ ఇండస్ట్రీకి ఎందరో మహానటులు. ఆనాటి ఆ లిస్టు చెప్పుకుంటూ వస్తే దాదాపు ఒక అరగంట పడుతుంది. మహానటులు, గొప్ప నిర్మాతలు, ఎందరో గొప్ప రచయితలు, ఎందరో గొప్ప అన్ని డిపార్ట్మెంట్స్లో మీరు చూస్తే దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయకులు, ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో లెజెండ్స్తో నిండిపోయి సినిమా ఇండస్ట్రీని నిజంగా దశ దిశలా ఇవాళ మన తెలుగు సినిమా అనేది ఇవాళ తెలుగు సినిమా కాదండి. ఇవాళ మన తెలుగు సినిమా భారతదేశపు సినిమా, తెలుగు సినిమా ప్రపంచ సినిమా అయింది. ఇవాళ మన గొప్ప టెక్నీషియన్స్ వల్ల, గొప్ప దర్శకుల వల్ల ఇవాళ తెలుగు సినిమా ఒకప్పుడు మనది ఏదో మద్రాసి అనేవారు. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాల్ పోస్ట్ అంటించే బాయ్ దగ్గర నుంచి అందరికీ ఇది ఒక పెద్ద పండగ. ఇది ఈ సంవత్సరం ఛాంబర్ ఇనిషియేట్ చేయడం చాలా గొప్ప విషయం. అందుకు ఇప్పుడున్న కార్యవర్గాన్ని, అలాగే భరత్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే ప్రసన్న గారికి, వీళ్ళందరూ కూడా దీన్ని వచ్చే సంవత్సరం మరింత సినిమా పరిశ్రమలో అందరూ కూడా భాగస్వామించే పెద్ద అంటే, ఎందుకంటే మన భారతదేశంలో ఆగస్ట్ 15th అలాగే రిపబ్లిక్ డే ఎలా జరుపుకున్నాం, సినిమా పరిశ్రమ, మన తెలుగు సినిమా పరిశ్రమ దాని అంత గొప్పగా జరుపుకోవాలని కోరుకుంటూ, దానికి మా దర్శకుల సంఘం ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే హిస్టరీ చెప్పిన తర్వాత మనం మాట్లాడడానికి ఏముండదు. అది ఎట్లా ఉంటుందంటే కడుపు నిండా తెలుగు భోజనం పెట్టిన తర్వాత ఇంకేం తినలేము. సో ఆయన మొత్తం హిస్టరీ చెప్పేశారు, మనకి మాట్లాడడానికి ఏముండదు. సో వన్స్ అగైన్ అందరికీ శుభాకాంక్షలు. దాము గారు అన్నట్టు ఇది ఏంటంటే ఫాస్ట్గా చేయడం జరిగింది తెలియకుండా. సో నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్ అనవర్స్ ఇండస్ట్రీ తరఫున భారీ ఎత్తున జరుగుతుంది. ఇవాళ బీజం వేసాం. సో రాబోయే సంవత్సరంలో పెద్ద చెట్టుగా మారి రాబోయే తరాలకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ముందుగా సినిమా పుట్టినరోజు అంతే కదా సార్, తప్పు. చాలా సంతోషంగా ఉందండి. 37 సంవత్సరాల నుంచి నేను పనిచేయడానికి వచ్చాను, పని చేస్తున్నాను. ఇలా మీ ముందుకు ఇట్లా వచ్చి మాట్లాడడానికి చాలాసార్లు సందర్భాలు కుదిరినాయి. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఈ వేడుకలో నేను కూడా ఉంటున్నాను. అట్లాగే ఇలా రావడానికి నాకు పనిచ్చిన మొట్టమొదటిది, ఇది నా పర్సనల్గా మాట్లాడతానండి, నందమూరి బాలకృష్ణ గారండి. రీసెంట్గా వారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ముందుగా సినిమా పుట్టినరోజు అంతే కదా సార్, తప్పు. చాలా సంతోషంగా ఉందండి. 37 సంవత్సరాల నుంచి నేను పనిచేయడానికి వచ్చాను, పని చేస్తున్నాను. ఇలా మీ ముందుకు ఇట్లా వచ్చి మాట్లాడడానికి చాలాసార్లు సందర్భాలు కుదిరినాయి. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఈ వేడుకలో నేను కూడా ఉంటున్నాను. అట్లాగే ఇలా రావడానికి నాకు పనిచ్చిన మొట్టమొదటిది, ఇది నా పర్సనల్గా మాట్లాడతానండి, నందమూరి బాలకృష్ణ గారండి. రీసెంట్గా వారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అట్లాగే మీ అందరితోటి కలిసి పనిచేస్తున్నందుకు
ఇక్కడ ఇంత కార్యక్రమం ఈరోజు సింపుల్గా చేసినా చాలా బాగుందండి. తెలుగు టాకీ సినిమా పుట్టినరోజు సందర్భంగా మన ఛాంబర్ కౌన్సిల్ అందరూ కలిసి ఈ సభను ఏర్పాటు చేయడం, దాంట్లో 2 మాటలు మాట్లాడే అవకాశం నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయిందండి. ఆనాటి నాగయ్య గారు, ఎస్వి రంగారావు గారు దర్శకులు అందరితోనూ పనిచేసే భాగ్యం నాకు లభించింది. అందరికీ దగ్గర ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, కొన్ని నన్ను అవార్డు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. ఇంకేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మనం ఎంతో రుణపడి ఉన్నామండి. ఆనాడు దాదాసాహెబ్ ఫాల్కే మన ఇండస్ట్రీని, ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీని స్థాపించినప్పటి నుంచి రఘుపతి వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ తెలుగు సినిమా అసలు తెలుగు సినిమా ప్రపంచానికి ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాను. దానికోసం నా వంతు కృషిగా నేను ఒక 10 సినిమా పుస్తకాలు రాయడం జరిగింది. అలాగే ఫిలిం ఛాంబర్ ఎడిటర్గా 12 సంవత్సరాలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళి ఆ అనుభవాలన్నీ నా జర్నల్లో వేయించడం జరిగింది. అనేది నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగు భాషలో తద్దినం అని కొన్ని అపశుభ పదాలు ఉన్నాయి. అందుకని ఎవరికి అరే ఇవాళ సినిమా దినం రా, ఈరోజు సినిమా దినం ఇలా అంటారేమోనని ఆ సినిమా దినోత్సవాన్ని మార్చి మహోత్సవమో లేదా ఇంకేదైనా తెలుగు సినిమా పుట్టినరోజు కాదు, మహోత్సవం. తెలుగు సినిమా పుట్టినరోజు అని మీరు పుట్టినరోజు ఉత్సవం అలాగే సామాన్య ప్రజానికానికి కూడా అర్థం అవ్వాలి కదా వాడుక భాష. ఎందుకంటే ఇది తరతరాలు అలా ఉండిపోద్ది. ఆ టైటిల్ తరతరాలు సినిమా పరిశ్రమ జరుపుకుంటుంది. అందుకని దీని మీద ఏదైనా ఆలోచించమన్న పర్సనల్ అభిప్రాయం. తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు, ఇది కరెక్ట్గా ఉంటే అందరూ చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ నుంచి అదే పెడతాం. నెక్స్ట్ 3 సినిమాలు సూపర్ హిట్ డైరెక్ట్ సినిమాలు. ఒకటి పాతాళ భైరవి, ఒకటి నయా ఆద్మీ అండ్ చండీరాణి, ఎవరో భానుమతి రామకృష్ణ గారు చేసిన సినిమా. అది 3 సినిమాలు సూపర్ హిట్ అయితే అక్కడ శాంతారాం గారు దుష్యంతుడిగా యాక్ట్ చేయమని చెప్పి హిందీ సినిమా అడిగాడు. ఆయన అడిగి బతిమాలితే నేను హిందీ సినిమా బాలీవుడ్కి వచ్చేస్తే నా తెలుగు సాంకేతిక నిపుణులు, నా తెలుగు వర్కర్స్ ఏమైపోతారు, మా వాళ్ళు ఏంటి, నేను అక్కడికి వచ్చేస్తే బాలీవుడ్లో బాంబే వాళ్ళు బతుకుతారు, మరి నా తెలుగు వాళ్ళు ఎట్టా బతుకుతారని నో చెప్పాడు. అలాగే లార్డ్ కృష్ణ హాలీవుడ్ యాక్ట్ చేయమని చెప్పి హాలీవుడ్ వాళ్ళు బతిమాలితే నో, నేను తెలుగు వారికే సొంతం, నా తెలుగు వారికే, నా తెలుగు వాళ్ళకి పని లేకుండా నేను వచ్చి ఇంకో చోట చేయను అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పి ఆయన హైదరాబాద్లో ఎప్పుడన్నా ఫైట్స్ అవసరమైతే సంగారెడ్డిలో కల్లు కాంపౌండ్లో ప్రభు గౌడ్ అని ఉంటారు, ఆయన ఫైట్ మాస్టర్గా పిలవమనేవాడు. అదే సంగారెడ్డిలో కల్లు కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫైటర్స్ని చేశారు. అట్టా దానివేర సోరకన్ ఇక్కడ చేసిన సినిమాలన్నీ వీళ్ళతో చేసి ఆ రోజుకి ఫైటర్స్ యూనియన్ అనే పదమే లేని ప్లేస్లో ఫైటర్స్కి ఫస్ట్ అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు. సో చిన్న విషయం, ఒక్కటే విషయం దమ్ సార్, మీరు స్మార్ట్గా ఉన్నారు, గడ్డం తీస్తే ఒకటే సార్. నేను ఫస్ట్ సినిమా చూసింది ఆటాన పైసలు తీసుకుపోయి లవకుశ సినిమా చూసిన. ఆటాన 50 పైసలు, ఏకానా దోబానా పైసలు ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అయిన సినిమా లవకుశ 1 కోటి రూపాయలు సంపాదించిందంట. ఆ రోజుల్లో 1 పైసా 2 పైసా 3 పైసా ఉండే జమానాలా నేనే ఆటానా పైసలు అంటే 50 పైసలు చారానా, ఆటానా 10 పైసా 20 పైసా 1 పైసా 2 పైసా 3 పైసా ఏకానా దోవానా అనా దమిడి ఈ పైసల సినిమా ఆ సినిమా అది. అప్పుడే 1 కోటి రూపాయలు జమ చేసిన సినిమా అంటే మామూలు యాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు మామూలు యాక్టర్ కాదు. ఇప్పుడు బాలకృష్ణ గారికి ఏం అవార్డు వచ్చింది సార్? పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఒకసారి అందరు సపోర్ట్లు కొడతారా? ఎందుకంటే ఆ ఎన్టీ రామారావు అన్న చెప్పినట్టు, సార్ చెప్పినట్టు మా ఫైటర్స్ యూనియన్ని మంచిగా ప్రోత్సహించి ఈరోజు మేము ఒక రేంజ్లో ఉన్నాం. 2 జాతీయ అవార్డులు తీసుకొని వచ్చినాం ఈరోజు. 3వది కూడా మాదే, పక్కా ఉన్నాం. థ్యాంక్ యూ. మీరు కూడా రావాలి. ముందు వారు కప్తారు. భరత్ భూషణ్ గారు, మురళీమోహన్ గారు. ఇప్పుడు ఒక్క విషయం చెప్పడం మర్చిపోతుందా, ఇందాక మీరు అడిగినట్టుగా
తెలుగు సినిమా కోసం ఒక జెండా రెడీ చేద్దామండి. ఒకసారి కూర్చుని దాన్ని తయారు చేసుకుని నెక్స్ట్ టైం మనకి ఫిబ్రవరి 6 వచ్చిందంటే ఆ జెండా ఎగరాలి ఇక్కడ. ప్రతి ఇంటి మీద మా ఇళ్ళ మీద ఆ ఎగరాలి. జెండా తయారు చేయటం అదంతా పరుచూరు గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయనే చేస్తారు. అక్కడ ఎంబ్లం ఉందండి, దాంతోనే చేస్తాం. చప్పట్లు కొట్టాలి. దుశ్శాలువాతో సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఛాంబర్ వారికి మార్గదర్శిస్తున్నారు. ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియని ఒక ఉద్విగ్న పరిస్థితిలో ఉన్నాను. కానీ ఈ ప్రయాణానికి నాకు తోడ్పాటునందించినటువంటి ఈ సినిమా పరిశ్రమకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే నిజానికి ఇందాక ఎవరో చెప్పినట్టుగా మద్రాసులో ఇండియా టుడేలో పనిచేస్తున్న రోజుల నుంచి మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనకి తెలుగు సినిమా మాట మీద చేద్దామని అనుకున్న రోజుల నుంచి 99, 2000 నుంచి ఇవాళ వరకు ఎంతోమంది నాకు సహకరించడం మూలంగా ఈ చరిత్ర పుస్తకం వెలికి చూడగలిగింది. కానీ ఇవాళకి ఎన్నో విషయాల్లో మన చరిత్ర మనకి తెలియకుండా పోతూ ఉంది. రఘుపతి వెంకయ్య గారి దగ్గర నుంచి ఇవాళ వరకు ఉన్న చరిత్రలో రఘుపతి వెంకయ్య గారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారంటే ఏదో ఒక తేదీ చెప్తాం, కానీ సాక్ష్యాధారాలతో మనం నిరూపించలేని పరిస్థితి. ఈ పరిశోధనకి కూడా నన్ను అలానే మద్రాసులో ఉన్న రోజుల్లో, అంటే నేను భాషాభిమానం తీసుకొస్తున్నాను కాదు, కానీ ఒక తమిళ పరిశోధకుడు వాళ్ళది కాళిదాస్ అని చెబుతూ మా కాళిదాస్కి ఫలానా రిలీజ్ తేదీ ఉంది, మీ భక్త ప్రహ్లాదకి రిలీజ్ తేదీకి ఒక ప్రూఫ్ ఏది అని అడిగినప్పుడు కొంచెం తమిళ భాషలో చెప్పాలంటే కిండల్గా, కొంచెం వ్యంగ్యంగా, కొంచెం వెటకారంగా అన్నప్పుడు నాకు కొంచెం చివుక్కు అనిపించి మన చరిత్ర మనం ఎందుకు చెప్పుకోకూడదు అని 2000లో మొదలుపెట్టిన ప్రయాణం. ఆ ప్రయాణంలోనే భక్త ప్రహ్లాద అసలు రిలీజ్ తేదీ అంతకుముందు 80 ఏళ్ళుగా చెప్తున్నది కాదు, సరైంది కాదు. 1931 సెప్టెంబర్ 15 అప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. చెప్తూ ఉంటే అది కాదు, 1932 ఫిబ్రవరి 6న రిలీజ్ అయిందని చెప్పేసి 2011లో దాసరి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు వెలికి రావడం. అది వచ్చిన తర్వాత 1932 ఫిబ్రవరి 6 వెలికి వచ్చిన తర్వాత 14 ఏళ్ల తర్వాత ఇవాళ పరిశ్రమ మొత్తం కలిసి ఆ తేదీని గుర్తించి ఇలా చేయడం అనేది నాకు చాలా నిజంగా ఆనందంగా ఉంది. నిజానికి ఇలాంటి పరిశోధన పరుచూరి గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఎంతో చేశారు పరిశోధన విషయంలో. నేను చెప్తున్నది భారతదేశ సినీ చరిత్రలోనే సినిమా మీద డీలిట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి పరుచూరి గోపాలకృష్ణ గారు. అలాంటి వ్యక్తి వచ్చి ఈ కృషి బాగుంది, చాలా మంచి పుస్తకం రాసావని చెప్తే అంతకు మించిన ఆనందమే ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా మన చరిత్రలో అనేక లోపాలు, లోటుపాట్లు అట్లానే ఉండిపోయినాయి. భక్త ప్రహ్లాద గురించి మనం చెబుతున్నాము. 1932 ఫిబ్రవరి 6 10 ఏళ్ల సినిమా, పూర్తి నిడివి సినిమా. కానీ అంతకంటే ముందు వచ్చినటువంటి కాళిదాసు గురించి మనం ఎందుకు చెప్పడం లేదు? తమిళం వాళ్ళు ప్రపంచం కంటే ముందు మా భాష ఉందని చెప్తారు. ఏదైనా కూడా మేమే ముందున్నామని చెప్పుకునే ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దీనికంటే ముందు 3.5 నెలల ముందు మన తెలుగువాడైనటువంటి హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో తెలుగు హీరోగా, ఆ హీరో పేరు కూడా వాళ్ళు తమిళం వాళ్ళు పీజీ వెంకటేశన్ అని ఏదో పేర్లు పెట్టేశారు. ఈ పుస్తకంలో అసలు తెలుగు హీరో విఆర్ గంగాధర్ అని చెప్పేసి అతని ఫోటో మొట్టమొదటిసారిగా చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేదు. ఈ ఫోటో తీసుకొచ్చి తెలుగువాడు, తెలుగు దర్శకుడు చేసినటువంటి ఎల్వి ప్రసాద్ గారు నటించినటువంటి సినిమా. అది ముఖ్యంగా 4 ఏళ్ల సినిమా
తెలుగు సినిమా కింద తీయాలని చెప్పేసి అనుకొని పిలిస్తే నేను వెళ్ళాను. ఆ హీరోయిన్ చెప్పింది, తమిళమ్మాయి ఆవిడ, టిపి రాజ్యలక్ష్మి. ఆవిడ స్పష్టంగా ఆ రోజున ఇచ్చిన ఇంటర్వ్యూ, నేను చెప్పిన మాట కాదు, 1931లో ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆ తెలుగు సినిమా పిలవడం కోసం, చేయడం కోసం నన్ను బొంబాయి పిలిస్తే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు తెలుగు రాదు కాబట్టి హెచ్ఎం రెడ్డి గారు చెబుతూ ఉంటే తెలుగు డైలాగులన్నీ కూడా తమిళ లిపిలో రాసుకొని, అంటే ఇవాళ సమంత గారో లేకపోతే పూజా హెగ్డే గారో చేస్తున్న పని 120 ఏళ్ల క్రితం, 190 ఏళ్ల క్రితం, 93 ఏళ్ల క్రితం ఆ రోజునే వాళ్ళు చేశారు ఆ పని. చేసి నేను తెలుగు డైలాగులతో చెప్పాను ఈ మొత్తం అంతా. అంటే హీరోయిన్ తెలుగు మాట్లాడింది, తీసింది తెలుగువాడు. అప్పుడు వచ్చినటువంటి సమీక్ష, ఆనంద వికటన అనే తమిళ పత్రికలో సినిమా రిలీజ్ అయిన 15 రోజుల కల్లా ఒక సమీక్ష వచ్చింది. ఆ సమీక్షలో సమీక్షకుడు ఎవరో కాదు, కల్కి కృష్ణమూర్తి. కల్కి కృష్ణమూర్తి అంటే ఇవాళ పొన్నియిన్ సెల్వన్ రాసినటువంటి మూల రచయిత. ఆయన ఆ సినిమా గురించి రివ్యూ రాస్తూ, కాళిదాసులో ఏం పెట్టారా, మొత్తం అంతా తెలుగు డైలాగులు ఉన్నాయి, ముందు మట్టుకు 2 పాటలు తమిళం పాటలు వేశారు, చివరిలో తమిళ డ్యాన్స్ చూపించి ఈ తమిళ సినిమాని మా మీద నెత్తి మీద రుద్దుతున్నారేంటి, విజయవాడకో అహ్మదాబాద్కో కలకత్తాకో వెళ్ళి వాళ్ళకి తమిళ డైలాగులు చెప్తే వాళ్ళకి తిక్క కుదురుతుందని రాశాడు ఆ సమీక్షలో. అంటే నేను ఆయన ఎందుకు వ్యంగ్యంగా రాశాడని పక్కన పెట్టండి, ఆయన రాసిన దాంట్లోంచి ఒక అద్భుతమైన విషయం మనకి చెప్పకనే చెప్పాడు. ఇది తెలుగు సినిమారా బాబు, తెలుగు డైలాగుల సినిమారా బాబు కాళిదాసుని. అంటే ఒకటి కాదు, అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. మన సినిమాని మనం వదిలేసుకున్నాం. ఎందుకు వదిలేసుకున్నాము అంటే కనుక, నిజానికి ఆలోచిస్తే కనుక దానికి కూడా నాకు ఆన్సర్ దొరికింది. కాళిదాస్ కేవలం అప్పుడు తీసింది 4 రేళ్లలో సినిమా తీస్తే 4 8 32, 4 9 36 నిమిషాల సినిమాతోటి ఆ రోజున ప్రేక్షకుడిని కూర్చోబెట్టలేం. కాబట్టి ముందు ఒక 3 ఏళ్ల పాటు తమిళ పాటలు, జాతీయ గీతాలు, త్యాగరాయ కీర్తనలు, అట్లానే ప్రణయ గీతాలు ఆవిడ చేత పాడించి రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆవిడని అడిగట, నీకు ఇంకేం వచ్చంటే నాకు డ్యాన్స్ వచ్చిందట. ఒక కురత్తి డ్యాన్స్ అంటే తెలుగులో కురవంజి నృత్యం, కురత్తి అంటారు వాళ్ళు, మన భాషలో కురవంజి నృత్యం ఉంటాం. ఆ కురవంజి నృత్యం చేసి అది ఒక 2 రేళ్లు చేశాడు. అంటే ముందు ఒక 3 రేళ్ల తమిళ పాటలు, తర్వాత మెయిన్ సినిమా 4 రేళ్ల తెలుగు సినిమా కాళిదాసు, తర్వాత చివరిలో 2 రేళ్లు తమిళ డ్యాన్సు కలిపి 3 + 4 + 2 మొత్తం 9 రేళ్లుగా ఒకటే పేరు మీద, అంటే 3 సినిమాల పేర్లు పెట్టి రిలీజ్ చేయలేరు కాబట్టి ఒకటే పేరు మీద కాళిదాస్ అని రిలీజ్ చేశాడు. ఇది మూకీల రోజుల నుంచి కూడా ఒక సినిమా నిడివి సరిపోనప్పుడు 2-3 సినిమాలు కలిపి ఒక ప్రోగ్రామ్ కింద రిలీజ్ చేయడం అనేది ఉంది. ఈ విషయం నేను చెప్తున్న విషయం కాదు, అప్పటి పాటల పుస్తకంలో 1931 రిలీజ్ తేదీ రాసినటువంటి పాటల పుస్తకంలో కూడా ఈ వివరం అంతా ఉంది. అది కూడా ఈ పుస్తకంలో రాశాను. అంటే అప్పటి సమీక్ష, అప్పటి అడ్వర్టైజ్మెంటు, అప్పటి పాటల పుస్తకం, ఈ అన్నిటి సాక్ష్యాధారాలు మనకి కాళిదాస్ అనేది మన సినిమా కింద చెప్తోంది. కానీ ఎందుకునో తమిళం వాళ్ళు మా తొలి తమిళ సినిమా కాళిదాస్ అని చెప్పుకుంటూ ఉంటే తెలుగు డైలాగులతో మొత్తం తీసిన సినిమా ఉన్న మనమేమో ఇంకా ఎక్కడో వెనక ఆగిపోయి అనాలా వద్దా, మన సినిమా అవునా కాదా అనే ఆలోచనలో ఉన్నాము. నేను పరిశ్రమ పెద్దల్ని కోరేది ఒకటే, దీని మీద సాక్ష్యాధారాలతో సహా దీనిలో ఉన్నాయి. మీరు ఎవరితో అన్నా, మనం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఎంతోమంది పెద్దలు ఉన్నారు కాబట్టి మనం మాట్లాడి, కరెక్టే 3 చిన్న సినిమాలు కలిపి ఒక సినిమా కింద వేశారు కాబట్టి ఆ సినిమాలో మన భాగం కూడా ఉంది, మన హక్కు కూడా ఉంది. ఆ 4 రేళ్లు మనవి, మన తెలుగు డైలాగులు కాబట్టి మన రైట్ని మనం క్లెయిమ్ చేసుకొని అక్టోబర్ 31ని కూడా ఏదో ఒక చిన్న మనం అంటే మొట్టమొదటిసారిగా తెలుగు డైలాగులు, తెలుగు పాటలు, త్యాగరాయ కీర్తనలు వినిపించిన సినిమాగా కాళిదాసును గుర్తించుకొని కేవలం వాళ్ళకు వదిలేసి మన చరిత్రను వదిలిపెట్టకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలానే ఆ తర్వాత ఆ సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు పూర్తి నిడివిలో 10 ఏళ్లతోటి ఈ భక్త ప్రహ్లాద సినిమాని హెచ్ఎం రెడ్డి గారు తీయడం జరిగింది. ఈ సినిమాకి కూడా నిర్మాత ఎవరంటే ఏవో పేర్లు చెప్తాం, ఇప్పటికీ చరిత్ర రికార్డు కాలేదు. మన తొలి సంగీత దర్శకుడు ఎవరో మనకి ఏవో పేర్లు ఉన్నాయి, సాక్ష్యాధారాలతో లేవు. నేను కోరుకునేది ఒకటే, సినిమా పరిశ్రమ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఛాంబర్ తరఫున మన సినిమా చరిత్ర నిర్మాణానికి నా ఒక్కడితో కాదు, ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు కాబట్టి నిర్మాణానికి సహకరించి ఏదో ఒక చిన్న ఒక ట్రస్ట్, మనం తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర చేసుకున్నాం, దర్శకుల చరిత్ర కోసం కొంత ప్రయత్నం జరిగింది, రచయితల చరిత్ర కోసం అక్షర నీరాజనం అని చెప్పేసి తెలుగు యూనివర్సిటీ తరఫున పరుచూరు గోపాలకృష్ణ గారు వాళ్ళు కొంత చేశారు.
మొత్తం సినిమా చరిత్రని ఒకటి వలన కాయేది కాదు. నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని పెట్టాను, ఎన్ని వేలు పెట్టాను, 1 లక్షలు పెట్టాను పక్కన పెట్టండి. ఇవాళ ఎంఎస్కో వాళ్ళు, నేను కూడా వేసుకోలేపా, ఇది 4.5 లక్షలు 5 లక్షలు అవుతుందంటే ఎంఎస్కో వాళ్ళు ముందుకొచ్చి నాకు ఇచ్చిన 10 కాపీలతోనే ఆ ఒక కాపీనే అటు ఇటు తిప్పుతున్నాను. నేను అందరికీ ఇవ్వలేని పరిస్థితి కూడా. అంటే 750 రూపాయల పుస్తకం, ఇంత కాస్ట్లీ పుస్తకంతో నాకు ఇచ్చిన 15 కాపీలతో నేను ఎవరికి చెప్పలేను కదా. కానీ అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చేయడానికి మా అందరికీ విల్లు ఉంది, కానీ మాకు ఒక వే కావాలి. ప్రతి ఒక్కడు తెలుగు, ఇందాక ఎవరో చెప్పారు సినిమా వాళ్ళంటే చిన్న చూపు, సినిమా జర్నలిస్ట్ అంటే కూడా చిన్న చూపు. ఎందుకు? సినిమా జర్నలిస్టులు ఎవరికి తెలివితేటలు లేవనుకుంటారా? ఎవరు చదువుకోలేదనుకుంటారా? ఎవరికి ఏమి రాదనుకుంటారా? ఇందాక గురుగారు చెప్పారు, రచయిత లేకుండా, అక్షరం లేకుండా ఏదీ లేదు. అక్షరం పెట్టేవాడు రచయిత, అక్షరం రాసేవాడు జర్నలిస్టు. అక్కడి నుంచి ఒక నిర్మాత డబ్బులు పెడితే, ఒక దర్శకుడు తన సృజనాత్మక శక్తిని ఆలోచింపజేస్తే, 24 క్రాఫ్ట్లు కలిస్తే ఈ వంటకం తయారవుతోంది, అందరినీ ఆనందింపజేస్తున్నాం. కాబట్టి తెలుగు సినిమా చరిత్రకు కూడా మనకి గతంలో ఉంది. అంటే ఇది పరిశీలించవలసిందిగా ఛాంబర్ వారిని కోరుతున్నాను, అధ్యక్షుల వారిని, కార్యదర్శి వారిని. ప్రతి సినిమాకి ఏదో 0.1% ఏదో, లేకపోతే ఒక 5,000 10,000 ఎవరు సినిమా తీసినా కూడా తెలుగు సినిమా చరిత్ర నిర్మాణం కోసం ఒక ట్రస్ట్ లాంటితో, ఒక నిధి లాంటితో పెట్టి మన పబ్లిసిటీకి పెడతాం సార్. అట్లానే మన చరిత్ర నిర్మాణానికి ఆ 5,000 ఎవరు సినిమా తీసినా, ఎవరు రిజిస్టర్ చేసినా 5,000 10,000 ఏదో ఛాంబర్లో పెట్టుకొని ఒక నిధి కింద ఏర్పాటు చేసి, దాని ద్వారా మనం కనుక ఇలాంటి పుస్తకాలు నాలాగా చేయాలనుకుంటున్న వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళకి ఖర్చులు పెట్టుకోలేరు. దాని పరిశ్రమ తరపున చేయగలిగితే ఒకటి బాగుంటుంది. రెండో విషయము, పూణే ఫిలిం ఆర్కైవ్స్లో ఇవాళకి మన సినిమాలు ఉన్నాయి. 1936లో తెలుగు గడ్డ మీద తీసినటువంటి తొలి చలనచిత్రం రాజమండ్రిలో నిర్మర్తి సూరయ్య గారు తీసినటువంటి సంపూర్ణ రామాయణం, బాపు గారి సంపూర్ణ రామాయణం నిర్మాతకి తాతగారు, తండ్రి గారు నిర్మర్తి సూరయ్య గారు, వారు పెట్టినటువంటి దుర్గా సినీటంలో వాళ్ళ హాల్ ఇప్పటికీ ఉంది. శ్రీకృష్ణ, సాయి కృష్ణ పేరు మీద 100 ఏళ్ళు దాటి ఇప్పటికీ తెలుగు గడ్డ మీద నడుస్తున్నటువంటి ఏకైక సినిమా హాల్ శ్రీ సాయి కృష్ణ రాజమండ్రిలో. వాళ్ళు తీసిన సినిమా సంపూర్ణ రామాయణం ఇప్పటికీ పూణే ఫిలిం ఆర్కెస్ట్రా నేను వెళ్ళినప్పుడు ఉందండి. నేను బతిమలాడాను ఆయనకి, అయ్యా 1936కి ముందు మా గడ్డ మీద తీసిన ఫస్ట్ సినిమా కదా, దాన్ని డిజిటైజ్ చేయండి అని. ఇంతవరకు డిజిటైజ్ చేయలేదు సార్, ప్లీజ్. ఎందుకంటే ఆ రీలు ఎక్కడో పడి ఉంటే బాపు రమణ గారు తీసుకొని వెళ్ళి పూణే ఫిలిం ఆర్కైవ్స్లో అందజేశారు ఆ రోజుల్లో. ఇప్పటికీ ఆ ఫిలిం ప్రింట్ అయితే ఉంది. పూర్తిగా పాడైపోయాక ముందే దాన్ని ఏదన్నా కొంచెం అలాంటి సినిమాల్ని, మన సినిమాల్ని పూణే ఫిలిం ఆర్కైవ్స్ వాళ్ళకి రాసి డిజిటైజ్ చేయించండి సార్. మూడోది, ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. మనకి ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఇన్ని పెట్టాం, కానీ తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ఉన్నా కూడా అక్కడ మన సినిమాల వాటిని భద్రపరచడానికి ఎక్కడ సరైన సౌకర్యాలు, వాల్ట్స్ కానీ ఏమీ లేవండి. నేను ఆర్కైవ్స్కి మనం తార్నాకాకి వెళితే బాత్రూమ్ పక్కన ఫిలిం రోల్స్ అలా పడుంటే కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. మన ఫిలిం రోల్స్ అంటే మన చరిత్ర దానిలో ఉంది. మన చరిత్ర అంటే మన ఒక్కడి గురించి చరిత్ర కాదు. అదేనండి ఇదేనండి భాగ్యనగరము 3 కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం పాట చూపించారనుకోండి, పాట ఎవరు పాడారని పక్కన పెట్టండి, అప్పుడున్నటువంటి హైదరాబాద్ మీకు కనపడుతుంది, అప్పుడున్నటువంటి చార్మినార్ మీకు కనపడుతుంది, అప్పుడున్నటువంటి అసెంబ్లీ హాల్ మీకు కనపడుతుంది. అంటే మన తెలుగు సమాజ చరిత్ర, మన తెలుగు సాంస్కృతిక చరిత్ర అప్పటి కట్టుబొట్టు మన సినిమా తెలియకుండానే రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డ్ చేసినటువంటి ఆ సినిమా తాలూకు ఫిలింని మనం కాపాడుకోవాలంటే వాటిని ఆర్కైవ్స్ వాటితో కూడా సరైన పద్ధతిలో అవి చేయగలిగితే కనుక బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలానే ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. కన్నడ సినిమా పరిశ్రమ వాళ్ళ మొట్టమొదటి టాకీ, పూర్తి కన్నడ టాకీ సతీ సులోచన, అది తీసింది కూడా తెలుగువాడే, వైవి రావు గారు. అంటే మన మిథునం లక్ష్మి గారి నాన్నగారు, ఆయన దర్శకుడు. ఆ రోజున వాళ్ళు కన్నడ సినిమా డే అని చెప్పేసి ప్రభుత్వం పక్షాన, కర్ణాటక ప్రభుత్వం పక్షాన ప్రతి సంవత్సరం చేస్తున్నారు సార్ సిద్ధరామయ్య గారు వాళ్ళందరూ కూడా. సో మనం అక్టోబర్ 31 చేస్తామా, ఫిబ్రవరి 6 చేస్తామా అనేది మీరు నిర్ణయించండి. కానీ ప్రభుత్వ పక్షానే దాన్ని ఒక సినిమా డే కింద ప్రకటింపజేస్తే పరిశ్రమకి, ప్రభుత్వానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం మూలంగా అది ప్రజల్లోకి ఇంకా ముందుకు వెళుతుంది. అన్నిటికీ మేమే ముందున్నామని చెప్పే తమిళుల కంటే కూడా మొట్టమొదట సినిమా మూకీలు తీసిన రోజుల దగ్గర నుంచి ఇవాటి వరకు మనం తెలుగు వాళ్ళం ముందున్నాము. వాళ్ళ పూర్తి తమిళ టాకీ హరిశ్చంద్ర 1932 ఏప్రిల్ 9 రిలీజ్ అయింది. దానికంటే ముందు మన పూర్తి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద్ వచ్చింది.
సో గర్వంగా చెప్పుకుందాం, మన కాళ్ళ ఎగరేద్దాం, మన చరిత్రని మనం పునర్నిర్మించుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి చరిత్ర నిర్మాణానికి నా ముందు ఎంతోమంది చేశారు. ఇంటూరు వెంకటేశ్వరరావు గారు, మద్దాలి సత్యనారాయణ శర్మ గారి దగ్గర నుంచి ఇవాళ వరకు వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ, వాళ్ళు చూపిన బాటలో, వాళ్ళు వేసిన బాటలో నాకు తోచిన ఒక అడుగు ముందుకు వేశాను. దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసింది పరిశ్రమ పెద్దలు. సెలవు, నమస్కారం. ధన్యవాదాలు. సార్ అంటే నిజానికి అంటే ఇందులో ఒక్కొక్కరి గురించి చెప్పడం మొదలు పెడితే కనుక మురళీమోహన్ గారి గురించి మా కుటుంబానికి చాలా ఆత్మీయ సంబంధం ఉంది. ఇప్పుడే గుర్తు చేస్తున్నా, మా నాన్నగారు రెంటాల గోపాలకృష్ణ గారు విజయవాడలో ఉన్నప్పటి నుంచి రేడియోమూర్తి గారు బాగా ఫ్రెండ్ అనమాట. రేడియోమూర్తి గారు మాకు అసలు రేడియోమూర్తి గారు అంటే ఆయన అప్పుడు మర్ఫీ రేడియోలు అవన్నీ ఆయన డీలరు మా వన్ టౌన్లో ఉన్నప్పుడు. అప్పుడు మురళీమోహన్ గారు బెదవాడ ఓరసీలో వచ్చి నాటకాలు వేస్తున్న రోజుల దగ్గర నుంచి మాకు బాగా పరిచయం. ఇప్పుడే నేను గోపాలకృష్ణ గారు అబ్బాయినండి అనగానే ఏంటి నువ్వు అందుకని అనుకున్నాను, ఎవరా ఇంత చేసింది గోపాలకృష్ణ గారు అబ్బాయి అంటే నువ్వు ఖచ్చితంగా ఆ జీన్స్ ఎక్కడికి పోతాయి అని చెప్పేసి అన్నాను. అంటే వీళ్ళందరిని చూస్తే నాకు ఏంటంటే వీళ్ళందరూ నిత్య యవ్వనులు, నిత్యం మార్కండేయుల్లాగా అలాగ ఉండేవాళ్ళు. వీళ్ళు చూపించిన బాట నిజంగా అంటే ఒకళ్ళు కాదండి, చెప్పడం మొదలు పెడతారు. రఘుపతి వెంకయ్య గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి ఇవాల్టి వాళ్ళ వరకు ఎంతోమంది ఈ సినిమాలు చూసి పెరిగాము, ఈ సినిమాలు చూసి ఆనందించాము. సినిమా కేవలం చూసి ఆనందించడం కోసమే కాదు, సినిమా వెనక చరిత్ర ఉంది, సినిమా వెనక విజ్ఞానం ఉంది, సినిమా వెనక ఓన్లీ వినోదం కాకుండా మనందరికీ కావాల్సిన ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ఈ పుస్తకం కానీ ఈ ప్రయత్నం కానివ్వండి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ఈ ప్రయత్నాన్ని నా ఒక్కడి కోసం ఇది నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది నా కోసం కాదు, ఇది ఇక్కడ జరిగిన సన్మానం నాకు జరిగిన సన్మానం కాదు, తెలుగు సినిమా కళామతలికి జరిగిన సన్మానం, తెలుగు సినిమా చరిత్రకారులు అందరికీ జరిగిన సన్మానం, తెలుగు సినిమా జర్నలిస్టులందరికీ జరిగిన సన్మానం, తెలుగు సినిమా పరిశ్రమ మొత్తానికి ఇవాళ ఆనందంగా పండగ చేసుకుంటూ జరిగిన సన్మానంగా భావిస్తూ సెలవు, నమస్కారం. ఎక్కడైతే ఆర్కైవ్స్ ఉన్నాయో మన తెలుగు సినిమాలు డిజిటలైజ్ అవ్వలేదు అంటున్నారు కాబట్టి దానికి 100% ఛాంబర్ తరపు నుంచి విల్ మేక్ షూర్ దే ఆర్ డిజిటలైజ్డ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి అందరూ కూడా తెలుగు సినిమా పండగ చేసుకోవాలి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎంతోమంది అనుకున్నా కానీ కార్యరూపం రాలేదు. ఒక రోజున ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబరు, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబరు, మిగిలిన అందరి విభాగాలతో కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున ఈ పండగ చేసుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, అలాగే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫ్లాగ్, మనకు ఒక జెండా ఉండాలి. ఈ ఉత్సవం చేసుకునే రోజున ప్రతి థియేటర్ మీద జెండా ఉండాలి. ప్రతి సినిమా పరిశ్రమ ప్రతి వ్యక్తి కూడా ఇంటి దగ్గర జెండా ఎగరేసుకొని ఒక జెండా పండగలాగా కూడా చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలా బాగుంది. అదే చేద్దాం. అలాగే నాకే ఛాంబర్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్గా చేసుకుందాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ఆధారపడకుండా. ఫిల్మ్ ఛాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్, మూల అసోసియేషన్ అన్నమాట. మిగిలిన అందరూ కూడా అందులో భాగస్థులమే. ఒక మా అనండి, రైటర్స్ అసోసియేషన్ అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఏదైనా అన్నీ కూడా ఛాంబర్లోంచి వచ్చినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచనగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఏదో సింపుల్గా చేస్తామని చెప్పినప్పటికీ కూడా అందరూ పాల్గొని దీంట్లో ఇంత బాగా అందరూ కూడా సహకరించినందుకు, అలాగే పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. చిన్న సవరణ ఇంపార్టెంట్. ఇది మురళీమోహన్ గారు, భరత్ గారు ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే ఛాంబర్ నుంచి బేసిక్గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ద్వారా చేద్దామని. గవర్నమెంట్స్ చేస్తాయి, అది వాటికి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి. ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న అనుభవకుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం
టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దాం అనేది ఒక ఆలోచన. సో ఇందాక ఎవరో డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. సో ఫిబ్రవరి 6వ తారీఖున పెట్టి అన్ని కనుక కలిపి పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఫిక్స్ అయింది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా దీన్ని కంబైన్ చేస్తే చేసే ఈవెంట్ కూడా బాగుంటుంది. అందరికి అన్ని శాఖలు కలుపుకునేటట్టు ఉంటుంది. దిస్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్ అవార్డ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. మన వాళ్ళకి అలాగే ఇండియన్ పనోరమా వచ్చిన మన వాళ్ళకి ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున అంటే ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, 24 క్రాఫ్ట్స్ అందరూ కలిపి ఒక ఫైటర్కి వచ్చింది, ఫైటర్స్ అసోసియేషన్ వస్తుంది, మొత్తం అట్లా ఈచ్ క్రాఫ్ట్ వచ్చి వాళ్ళకి ఒక మెమెంటో ఇచ్చి వాళ్ళని ఒక సత్కరించి ఇండస్ట్రీ సత్కారంగా చేద్దాం. థ్యాంక్ యూ. అది ఆ సంవత్సరంలో వచ్చిన అవార్డ్స్ ఆయన చెప్పినట్టు నేషనల్ అవార్డ్స్ అవ్వచ్చు, ప్రతి సంవత్సరం వచ్చే పద్మశ్రీలో వచ్చి ఏదైనా కానీ ప్రతి దానికి సెపరేట్ ఫంక్షన్ కాకుండా ఈ రోజునే అవన్నీ కూడా కలిపి చేస్తే కనుక నిండుగా ఉంటుంది.